అందరికీ, గురు స్వరూపులందరికీ, గురుదేవులైనటువంటి సమష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తార్యుల చరణ కమలములకు, అలాగే అమ్మగారి భక్తర్షుని లలితమ్మ గారికి పాదపద్మములకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, అయితే ఇందాక మనము ఏ సంబంధంతో ఈ గురు పూజకు వచ్చినామని ఇంతకుముందు అంటే, ఏ సంబంధం అంటే మనది గురు సంబంధం. మనది ఏ కులం అంటే గురుకులం. అందరి కులం ఒకటి. గురువును ఆశ్రయించిన వారంతా గురుపుత్రులే. ఈ ఒకే కులంలో పుట్టినటువంటి వారు కదా. ఆ సంబంధంతోనే, ఈ రక్త సంబంధం ఉంటే ఎట్లయితే ప్రేమ కలుగుతుందో అట్లనే ఈ గురు సంబంధం కలిగిన వారికి పూజ ఉన్నదని పిలిస్తే చాలు మనసు లాగేస్తుంది అన్నట్టు. ఏ దాంతోనే అంటే అది గురుకులంలో పుట్టినాం కదా, మనం గురువుని ఆశ్రయించినాం కదా, అందుకే మనకు అట్లా ఆ సంబంధంతో మనం వస్తున్నాము, కలుస్తున్నాము, పెద్దలను సేవిస్తున్నాము, వాళ్ళ వాక్యాలను వింటున్నాం. అందుకే ఇది ఎన్నో జన్మల పుణ్యముతోనే ఇటువంటి సాధు పురుషుల సాంగత్యం లభించింది కదా. ఇది ఒకనాటి దాంతో వచ్చేటువంటిది కాదు. అట్లా అనుకుంటే ఎంతోమంది ఉన్నారు, కానీ అందరి వల్ల కాలేదు. మనకు ఆ సుకృత ఫలం లభించింది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చినాం. అయితే మనకు కోటి జన్మములెత్తియు శతకోటి దుఃఖములు అనుభవించచ్చు, నాటి మాటలు దలుచుకుంటే నాటు నీ మదికి. ఈ బోధ నాటాలంటే మొదలు బాధ అంటే ఏంటిదో తెలియాలి. బాధ తెలిస్తే బోధ గురించి ఆలోచన చేస్తాడు. మనం మామూలుగా అడిగితే బాధ అంటే నాకేం బాధ లేదంటాడు. ఆ బాధ తెలియాలి కదా, బాధ అంటే ఏంటిదో తెలియాలి. ఎన్నో కోట్ల జన్మల మనము గర్భస్థ నరకాలు అనుభవించినాం. ఆ బాధలు ఎటువంటి, పుట్టేటప్పుడు ఎటువంటి బాధ, చనిపోయేటప్పుడు ఎటువంటి బాధ, అటువంటి అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ ఇటువంటి బాధలు పడద్దు అని నిర్ణయానికి వస్తాం. ఆ బాధలు పోయేటందుకే ఈ బోధ కదా. ఆ బాధలు రావద్దని మనస్పూర్వకంగా ఎవరికైతే వస్తుందో, మనసు లోపల వస్తుందో గురువును ఆశ్రయిస్తాడు. అప్పుడు అంటే మరి నిత్యమైంది నిత్యానిత్యములు మనకు గుర్తెరగాలంటే కొందరేమో మొదలే ఎరిగి వస్తారు, కొందరేమో గురువును ఆశ్రయించిన తర్వాత తెలుసుకుంటారు కదా. మరి ఈ పరిపూర్ణ బోధకు ఎట్లా పోవాలని అనిపిస్తుంది అంటే, ఒక చిన్నగా మరి మనము ఈ నిత్యమైంది ఆ బ్రహ్మము, అనిత్యమైంది ఈ జగత్తు అని తెలుసుకున్నాం నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా కదా. అయితే ఆ నిత్యమైంది అయితే ఎప్పుడు నిత్యమై ఉండాలి కదా. నిత్యమైన దాంతో నిత్యమైన వస్తువే రావాలి కదా. తండ్రేమో శాశ్వతమైన వాడు, మరి ఆయనకు పుట్టినటువంటి వాడు అశాశ్వతుడు. అది ఎట్లా సంభవం అవుతుంది కదా. లేదో లోపం ఉన్నది అని గ్రహించి, ఇది కాదు ఇది చెప్తే మనకు మనసు స్థిరమైతలేదు కాబట్టి దీనికి అతీతమైంది ఏదో ఉన్నది, దాన్ని తెలుసుకుంటేనే మనకు ఈ రాకపోకడం తప్పుతాయి అనే భావన కలిగి మన అచల గురువులను చేరవలసి వచ్చి మనము ఆశ్రయించి ఈ బోధను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అంటే ఇప్పటికే తెలుసుకున్నాం అనే మాట లేదు, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, అంటూనే ఉండాలి, కంటూనే ఉండాలి. అంటే ఈ నిరంతరం ప్రక్రియ, ఇది ఒక్కనాటితో అయిపోయేది కాదు. దీనికి మర్చిపోయే స్వభావం ఉంది కాబట్టి ఎప్పుడు పూజలకు వస్తూనే ఉండాలి. మన పని తీరలేదు అంటే మనము తీరేటట్లు చేసుకోవాలి, గురు పూజలకు రావాలి, పెద్దలు చెప్పే వాక్యాలు వినాలి. అప్పుడు వింటుంటేనే మనకు ఈ బోధ అర్థమవుతుంది, ఈ రాకపోకడలు లేకుండా అయిపోతాయి. జై సద్గురు ప్రభు మహారాజ్కి.